హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుషాన్24. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఎందుకంత హ్యాపీగా ఉన్నామో మేము తెలుసా మీకు? మా తమ్ముడు వస్తున్నాడు, నిశాంత్ వాళ్ళ మాము అయితే వస్తున్నాడు, అందుకని చాలా హ్యాపీగా ఉన్నామండి. మా అమ్మ అయితే నా కోసం చాలా పంపిస్తుంది, వాటిని అయితే నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మా తమ్ముడు ఎందుకు వస్తున్నాడు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకైతే తెలుస్తుంది. నిశాంత్ బాబు నన్ను అయితే మాట్లాడనివ్వట్లేదండి అస్సలు. తను ఏదో మాట్లాడతాడంటే వినేయండి. మాము వస్తున్నాడా? పండు ఎవరి కోసం? నీకోసమా? డ్రెస్లో ఉన్నా, ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నాను అని అయితే చూస్తున్నారా? నిశాంత్ బాబు అయితే మొత్తం వాటర్ పోసేసాడు, అందుకని నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మా తమ్ముడి కోసం నేను ఏం వంటలు వండుతాను అన్నది ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను. నేనైతే పప్పుచారు, ఆవకాయ పచ్చడి అయితే పంపిస్తుంది మా అమ్మ. ఆవకాయ పచ్చడితో కాంబినేషన్గా పప్పుచారు అయితే చేస్తున్నాను. జిల్స్ అయితే వచ్చేస్తాయండి. పోపు అయితే ఇక్కడ నిశాంత్ చేసే అల్లరి చూడండి, అన్నీ ఎలా పీకి పాకం పెట్టాడో. అసలు కనిపిస్తుందా మీకు? నిశాంత్ బ్యాడ్ బాయ్ కదా, అందరూ బ్యాడ్ బాయ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. పప్పు అయితే ఉడికిపోయింది, విజిల్ అయితే మొత్తం పోయింది. చూసేద్దాం ఇప్పుడు. చింతపండు గుజ్జును అయితే ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇందులో నుంచి. చూసేయండి, చింతపండు ఇలా ఉడికితే గనక మనకి పుల్లగా ఉన్న వాసన అనేది ఉండదండి, అందుకని ఇలా అయితే చేసుకోవాలి. మీరు ఈసారి ట్రై చేసి నాకైతే చెప్పండి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇప్పుడు ఈ పప్పులు అయితే స్మాష్ చేసేసుకున్నాం మనం, మంచిగా మెత్తగా అయిపోయే విధంగా. ఇక్కడ పోపు అయితే వేసేసుకున్నాను. ఎమ్మి పప్పుచారు రెడీ. పండు మామ ఏం తెస్తున్నాడమ్మా మనకి? చిరిపోయిన గుడ్లు ఇంకేం తెస్తాడరా మీ మామ? మాము మమ్మీ కోసం. శాంతు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్తావు? డాడీ కొట్టాడా? డాడీ కొట్టాడా? బెదిరిస్తున్నాడు మనల్ని. అయ్యో డాడీ దగ్గరికి కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. లేదులే. డాడీ అయితే మామూ కోసం వెళ్తున్నాడు. పండు మామూలు తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు. ఓకేనా, చూసేద్దామా? డాడీ ఎవరి కోసం వెళ్తున్నాడు? రండి, ఇప్పుడు గుడ్డట్లు అయితే వేసేసుకుందాం వేడివేడిగా. ఎందుకంటే మా బాబు అయితే వెళ్ళాడు మా తమ్ముడిని తీసుకురావడానికి. వాళ్ళు వచ్చే లోపలికి నేను ఇప్పుడైతే అట్లయితే కంప్లీట్ చేసేస్తాను. మీకు చిన్న టిప్ చూపిస్తాను. ఎప్పుడైనా గుడ్డట్లు వేయాలి అనుకున్నప్పుడైతే ముందుగానే ఇలా ఉప్పు కారం అన్నీ కలుపుకొని అయితే ఉంచుకోండి. ఆనియన్స్లో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి అయితే కలుపుకొని ఉంచుకోండి. తర్వాత ఎగ్ దోశ వేయడం అయితే చాలా సింపుల్ అయితే అవుతుంది మీకు. రెడీ అయిపోయింది. ఇంకా అయితే రాలేదండి, బయట కూర్చొని వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారా అని అయితే నాను. కానీ నిశాంత్ బాబు అయితే పడుకుని పోయాడు. ఓకే, లేచిన తర్వాత అయితే చూద్దాం తను ఎలా ఫీల్ అవుతాడు, తన దగ్గరికి వస్తాడా రాడా అన్నది కూడా. ఓకేనా, బట్టలు అయితే లగేజ్ అయితే సరిగ్గా ప్యాక్ చేసినట్లు లేరండి, అదేదో అయిందంట. దానికి మా తమ్ముడు అయితే తిట్టేస్తున్నాడు, ఇలాంటి అన్ని లగేజీలు తీసుకొచ్చాను అని అయితే. చూద్దాం ఎలా ఉందో ఏంటో, తన ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకా ఫైనలీ మా తమ్ముడు అయితే వచ్చేసాడు. ఇంకా కలిసి అన్నం అయితే తినేసాం. ఇదిగోండి, ఆవకాయ మా బావ అయితే కలిపారు, నాకు ఒక ముద్ద అయితే పెట్టారు, నేను తినేసాను. మా తమ్ముడు ఏమేమి తెచ్చాడు అన్నది నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపించేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.